వెల్కమ్ టు అవర్ ఛానల్ F&F హబ్. ఈరోజు మనం ఛానల్లో పోస్ట్ చూడబోయే వీడియో ఏంటంటే రూమ్ మేకోవర్. ఫస్ట్ టైం వాయిస్ ఓవర్ నాకు నేను ఇచ్చుకున్నా, ఎప్పుడు అక్కిస్తుంది. చూద్దాం ఎలా వస్తుందో మన వాయిస్ కూడా. పెద్ద సమస్య వచ్చి పడిందే. ఓకే, మేకోవర్ కి కొన్ని ఐటమ్స్ తీసుకున్నాను అక్కడక్కడ కొన్ని చోట్ల, కొన్ని ఆన్లైన్లో, కొన్ని షాప్స్లో, అట్లా అవన్నీ ఇప్పుడు మంచిగా సెట్ చేయాలి. డ్రీమ్ రూమ్ కాదు, నార్మల్ రూమ్ లాగా చేసుకున్నాం. ఓకే, స్టార్ట్ చేద్దాం. ఇంకో ఐటమ్ ఇక్కడ నుంచి వస్తే ఇవన్నీ బుక్స్ టేబుల్ మీద పెట్టుకోవడానికి, బట్ నేను చదవను, మా అక్క అయితే చదువుతూ ఉంటుంది అప్పుడప్పుడు. మాస్టర్ యువర్ ఎమోషన్స్, హౌ టు స్టార్ట్ వర్రింగ్ అండ్ స్టార్ట్ లివింగ్, ఇవన్నీ మా అక్కే చదువుతుంది. అండ్ ఈ బుక్ వచ్చేసి బెంగళూరులోని శివోహం టెంపుల్లో తీసుకున్నాం. ఇది కొంచెం మంచిగా యూజ్ అవుతుంది, చదువుకోవచ్చు అని. డైరీ ఎప్పుడన్నా ఏమన్నా రాసుకోవాలనిపిస్తే. ఇవన్నీ మేకోవర్లో కాదు, బట్ నేను టేబుల్ మీద పెట్టుకునే బుక్స్ అనమాట. నెక్స్ట్ డ్రీమ్ క్యాచర్స్. ఈ బ్లూ కాంబినేషన్, ఈ బ్లూ 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 రూమ్ అంతా బ్లూ అవడానికి కారణం మక్క. ఈ డ్రీమ్ క్యాచర్స్ కూడా బ్లూ కలరే. ఇది కూడా మేకోవర్లో ఒక చోట పెట్టేద్దాం. అండ్ ఇప్పుడు ఎక్కడ చూసినా రీల్స్లో ఈ ప్లాస్టిక్ లీవ్సే పెడుతున్నారు ఎక్కువ. సో నేను కూడా తీసుకున్నాను, ఎక్కడన్నా రూమ్లో మంచిగా డెకరేట్ చేద్దామని. ఇది కూడా చేయాలి ఎక్కడో చోట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్రేమ్, ఇది సమ్ లక్కీ ఫ్రేమ్ అంటారు. నేను చిన్నప్పటి నుంచి మా ఇంట్లో కూడా ఈ ఫ్రేమ్ ఉండేది చిన్నప్పుడు. 7 హార్సెస్ కదా, 7 హార్సెస్ చాలా లక్కీ అంట. నాకు తెలీదు, మా అక్క చెప్పే తీసుకున్నా. ఇది కూడా రూమ్లో ఉంటే మంచిది, సో అలా. అండ్ ఈ ఫ్రేమ్స్ కూడా మంచిగా సెట్ చేసుకోవడానికి కానీ ఆన్లైన్లోనే తీసుకున్నా, మంచిగా ఉన్నాయి. ఈ మూడు కూడా మంచిగా చేయాలి. అండ్ మెయిన్ రీజన్ ఎక్కువ ఫ్రేమ్స్ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే వాల్కి మేకులు కొట్టడానికి ఉండదు, రెంటెడ్ హౌస్ కదా. సో డబల్ టేప్ హుక్స్ ఉంటాయి కదా, ఇలాంటి హుక్స్ అట్లా డబల్ టేప్తో యూజ్ చేసి స్టిక్ చేసుకోవడం, వీటిని మేకులు కొట్టడానికి ఉండదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి సమ్ మేకోవర్ ఐటమ్స్. వీటి సెలెక్షన్ కూడా నాకు పెద్దగా తెలీదు, అక్క తీసుకుంది. అక్క సెలెక్ట్ చేసింది మ్యాక్సిమం అన్నిట్లో. సో ఇవి కూడా మంచిగా యాడ్ చేద్దాం, ఫైనల్గా ఎట్లా అవుట్పుట్ వస్తుందో చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఈ లైట్స్ మాత్రం నేను చూసాను, వర్క్ అవుతున్నాయి కూడా, చాలా మంచిగా వర్క్ అవుతున్నాయి. చూద్దాం మళ్ళీ, అంటే ఏ రూమ్లో ఎక్కడ పెట్టినా కూడా మంచిగా ఉన్నాయి, బాగున్నాయి. ఎలాగట్లేదండి, అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఎలాగలేదండి, పోయాయి అప్పుడే. చూద్దాం. ఓకే, బోర్డు ప్రాబ్లమా ఏదో ఒకటి, బట్ లైటింగ్ అయితే ఇలా ఉంది. నైట్ టైం అయితే చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఇది ఒకటి లైటింగ్ వచ్చేసి ఫ్రేమ్స్ చూపించాను. అండ్ దియాస్, బ్యాటరీ దియాస్ ఇవి కూడా స్టిక్ చేసుకోవడానికి ఎప్పుడైనా బాగుంటాయి. ఈ దియాస్ చాలా సూపర్ అన్నమాట. ఇట్లా నైట్ టైం బాగా కనిపిస్తుంది. సో ఈ దియాస్ కూడా కొన్ని తీసుకున్నాను. అండ్ ఇది కూడా వన్ ఆఫ్ ద లైటింగ్ వైర్. ఇది కూడా ఇట్లా ఈ మోడల్లో వస్తుంది. లీవ్స్కి చుట్టూ ఇలా తిప్పుతా పెట్టచ్చు, లైట్స్ వెలుగుతాయి మంచిగా అని తీసుకున్నాం. చూద్దాం, ఇది కూడా బాగా వెలుగుతుంది. సెట్ చేద్దాం ఇది కూడా ఎక్కడో చోట. ఇవన్నీ ఐటమ్స్ కాగా నెక్స్ట్ ఇది రూమ్లో ఇట్లా ఏదన్నా గ్రీన్ ప్లాంట్ ఉంటే బాగుంటుంది కాబట్టి ఇది. బట్ ఇది చూస్తే సమ్ ఫీల్ వస్తుంది, గ్రీనరీ రూమ్లో చిన్న ప్లాంట్ అవని 1 లీఫ్ అవని బాగుంటుంది గ్రీన్. కానీ ఇది
ఇక్కడ పెట్టుకోవడానికి. అండ్ ఇది నేను చాలా ఫేవరెట్ అనమాట, నాకు ఎంత ఫేవరెట్ అంటే అంత ఫేవరెట్. దీన్ని డీటెయిల్గా మళ్ళీ చూపిస్తాను. ఇక్కడ పెట్టిన ఇదేమంటే ఎద్దుల బండి, మళ్ళీ చెప్తాను దీని గురించి. అక్కడ పెడతాను, వస్తాను ఇక్కడ. ఓకే చలో స్టార్ట్ చేద్దాం. ఇంకా మీకు ఫేమ్స్ ఒక చోట, లీవ్స్ ఒక చోట, లైట్స్ ఒక చోట, అట్లా 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 పెట్టేద్దాం. ఇది ఇలా సెట్ చేసా. స్విచ్ ఆన్. నైట్ టైం అయితే ఇంకా బాగా కనపడుతుంది. నైట్ టైం మళ్ళీ చూద్దాం, ఇంకొక వీడియో తీసి చూపిస్తా. వాల్ స్టిక్కర్ పెట్టేసాం. దీనికి మనం డ్రీమ్ క్యాచర్స్ కదా, ఇట్స్ లుకింగ్ నైస్. ఈ హుక్ వచ్చేసి ఇది క్యూట్గా ఉన్నాయండి, లుకింగ్ పర్ఫెక్ట్. అండ్ ఇంకొకటి కలర్ ఇక్కడ పెట్టినా పర్ఫెక్ట్ కదా. అండ్ ఇంకొక వాల్ స్టిక్కర్ వేసాను. ఇంకొక వాల్ స్టిక్కర్కి ఇంకొక ఐటమ్, ఇది కూడా బాగుంది అన్నమాట. ఇది ఇట్లా. సో ఇక్కడ ఇంకొంచెం నేను లైటింగ్ ఇద్దామని అనుకుంటున్నా. నో 7 హార్సెస్ ఉంది కదా, ఇది పెట్టాలి ఫస్ట్. ఇది పైన బాగుంటుందని అనుకుంటున్నా. అండ్ ఇంకొక చెప్పడం మర్చిపోయాను, ఈ స్టిక్కర్ గురించి నేను మాట్లాడలేదు కదా. ఈ స్టిక్కర్ ఆల్రెడీ ఇక్కడ పెట్టి 2 months అవుతుంది. పీకాక్ ఫేవరెట్ బర్డ్, పీకాక్. నైస్. సీ దిస్ కలర్ ఆల్సో బ్లూ. హోల్ బెడ్రూమ్ బ్లూ బ్లూ బ్లూ. అండ్ ఈ ఫ్రేమ్ ఎక్కడ పెడితే బాగుంటుందని థింక్ చేస్తున్నా. ఈ 3 frames అయితే ఇక్కడ సైడ్ వాల్కి పెట్టేస్తాను. పెట్టిన తర్వాత అక్కడ పెట్టిన తర్వాత నేను మళ్ళీ చూపిస్తాను సైడ్ వాల్ పెట్టాక. ప్రస్తుతానికి ఈ 7 houses ఇక్కడ బాగుంటుందా నా ఫీలింగ్. అక్కను అడుగుతా, అక్క బాగుంటుంది ఇక్కడ, ఓకే కదా? ఓకే, ఇక్కడే ఫిట్ చేస్తాను నేను. ఓకే, ఇప్పుడు ఇదన్నమాట నేను. అండ్ నెక్స్ట్ ఇది ఈ లైట్, ఈ ఎల్ఈడి వైర్ కూడా ఫిక్స్ చేయాలి. నేను ఇట్లా 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 చేద్దాం అనుకుంటున్నా. ఇక్కడ బాగుంటుంది అండ్ ఇట్లా లెంత్ వస్తుంది. సో నేను ఫిక్స్ చేస్తాను ఇది కూడా ఇప్పుడు. ఈ 3 ఫ్రేమ్స్కి 3 హుక్స్ ఇట్లా అరేంజ్ చేసి ఈ స్టిక్కర్స్ ఎందుకు పెట్టానంటే రియా ఎల్ఈడీస్ ఉన్నాయి కదా, అవి పెట్టడానికి పెట్టా. ఫస్ట్ ఇది ఫిక్స్ చేద్దాం. 1 2 ఓకే 3 ఇట్లా ఇవి 3 ఫ్రేమ్స్. వీటికి డియాస్ పెడదాం. స్టిక్ అయ్యేలాగా ఇట్లా. ఇది డబుల్ టేప్, ఇలా స్టిక్ అవుతాయి లేదు చూడాలి. ఇప్పుడు
ఇటు సైడ్ వాల్ అయిపోయింది, ఇటు సైడ్ వాల్ అయిపోయింది. ఓన్లీ టేబుల్ ఒకటి మిగిలింది. అందులో నిద్రలు బండి. ఇది ఫస్ట్లో చెప్పాను కదా, ఇది ఇంకా నేను ఓపెన్ చేయలేదు అసలు. యాక్చువల్గా ఓపెన్ చేస్తే దుమ్ము అయిపోతుంది నన్ను భయంతో ఓపెన్ చేయట్లేదు. ఇది నేను అరుణాచలంలో తీసుకున్నాను. ఇట్లా ఎద్దులు ఉంటాయి, మధ్యలో మనిషి కూర్చున్నట్టు. బాగా నచ్చి తీసుకున్నాను, ఎందుకంటే మా డాడీ కూడా ఎదురు బండి నడుపుతాడు కాబట్టి బాగా నచ్చింది, తీసుకున్నా. అండ్ అది ఎప్పుడు బెడ్రూమ్లో ఇక్కడే ఉంటుంది. బుక్స్ అన్ని ఇక్కడ పెట్టేశాను. అండ్ ఎద్దుల బండి కూడా ఇక్కడే పెట్టేస్తా. ఈ ప్లాంట్ కూడా ఇక్కడే పెట్టేస్తాను. ఈ సింపుల్గా ఈ టేబుల్ అండ్ వాటర్ బాటిల్. ఇంకా అంతే. 2 వాల్స్ అయిపోయాయి కాబట్టి ఇప్పుడు లైటింగ్ ఎట్లా వస్తుందో చూపిస్తాను. అండ్ స్విచ్చింగ్ ఆఫ్ ద లైట్స్. See this. మేబీ నైట్ టైం ఇంకా బాగా లుక్ వస్తుంది అనుకుంటున్నా, మార్నింగ్ కన్నా. చూద్దాం నైట్ టైం కూడా ఎట్లా వస్తుందో. ఓకే, టాటా, బాయ్ బాయ్.